లక్నో సూపర్ జైంట్స్ జట్టు గుజరాత్ టైటన్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో జట్టు 20వ ఓవర్లో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నికోలస్ పురన్ 61 పరుగులు, ఐడెన్ మార్క్రమ్ 58 పరుగులతో అదిరిపోయే హాఫ్ సెంచరీతో దుమ్ము దులిపేశారు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే గుజరాత్ జట్టు బౌలర్లను కింద మీద వేసి ఉతికారేశారని చెప్పొచ్చు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 58 పరుగులు, శుభ్మన్ గిల్ 60 పరుగులు చేయగా ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. లక్నో 6 మ్యాచ్ల్లో 4ట్లో విజయం సాధించింది. వరుసగా 4 విజయాల తర్వాత గుజరాత్ మ్యాచ్లో ఓడిపోయింది. రెండు జట్లు తలొక 8 పాయింట్లలో 2, 3 స్థానాల్లో నిలిచాయన్నమాట. అయితే ఇక లక్నో జట్టు, గుజరాత్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్దిరిపోయే సిక్స్‌లు, ఫోర్‌లతో చెలరేగి ఆడాడు నికోలస్ పురన్. ఇక ఆ తర్వాత తనకి తోడుగా మిగతా అంటే ఇంక దాదాపుగా జట్టు 13 పరుగులకి 14 బంతులు అవసరం అనే క్రమంలో నికోలస్ పురన్ ఔట్ అయినప్పటికీ కూడా అప్పటికే జట్టు విజయాన్ని దాదాపుగా సాధించేసింది. దాంతో ఇక ఇప్పుడు గుజరాత్ జట్టుకు ఓటమి, లక్నో జట్టుకు గెలుపు బావుందనే తెలుస్తోంది. అంటే ఇప్పుడు టాప్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.